కోడికత్తి కేసు శ్రీనివాస్ కేసులో న్యాయం గెలిచిందన్నారు శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ. తన కుమారుని కోసం నిరాహార దీక్ష కూడా చేశానన్నారు సావిత్రమ్మ. శ్రీనివాస్ జైలు నుంచి విడుదల కావడం సంతోషంగా ఉందని, ఎంతో మంది సాయం చేశారన్నారు ఆమె. శ్రీనివాస్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు ఆయన సోదరుడు రాజు. జైల్లో ఉండగానే డిగ్రీ చదివినట్టు చెప్పారు కోడికత్తి శ్రీనివాస్. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని, త్వరలో ఎంఏ సోషియాలజీ చదువుతారని చెప్పారు శ్రీనివాస్. ఈ కేసును ఓ సవాల్గా తీసుకుని న్యాయస్థానాల చుట్టూ తిరిగినట్లు చెప్పారు ఈ కేసును వాదించిన లాయర్ సలీం. కోడికత్తి శ్రీనివాస్ జైలు నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందన్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో 10TV ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. కోడికత్తి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలవుతున్న సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకునేందుకు కోడికత్తి శ్రీనివాస్ సోదరుడు అదేవిధంగా తల్లి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, నువ్వు మీ అబ్బాయి జైల్లో ఉన్నాడు, చాలా ఇబ్బంది కలిగింది, ఫైనల్గా లాయర్ సలీం ఆధ్వర్యంలో మీకు బెయిల్ కూడా రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తున్నాం మీ అబ్బాయి బయటకు వచ్చాడు? చాలా సంతోషంగా ఉందండి. మా శైలం గారు చేశారండి కన్నుసి మా కారు వాడుకొని చాలా మా కుటుంబాన్ని మమ్మల్ని చూశారండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు. చాలా సంతోషంగా ఉందండి. మీరు చాలా వృద్ధురాలయ్యండి, మీ అబ్బాయి బయటికి రావడానికి జైలు నుంచి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అప్పుడు బాధ అనిపించింది, ఇప్పుడేమో హ్యాపీగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ కుటుంబ సభ్యులు బంధువులు ఏమనుకుంటున్నారమ్మా? ఏమనుకో చాలా సంతోషంగా పాటు చాలా సంతోషంగా. శ్రీనివాస్ సోదరుడు కూడా మనతో ఉన్నాడు, అతను అడిగి ప్రశ్నించాను. చెప్పండి సార్, మీ తమ్ముడు ఇలా అరెస్ట్ అయిన కానీ డే 1 నుంచి తమ్ముడు బెయిల్ రావాలి, మా తమ్ముడు నిర్దోషి అంటూ మీరు ఇటు రాజమండ్రి నుంచి మీ ఊరి నుంచి రావడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనేసి పోరాటం చేశారు. ఫైనల్గా తమ్ముడు బెయిల్ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కోడికత్తి విషయంలో బెయిల్ రావడానికి ప్రధాన కారణం అబ్దుల్ సలీం గారు, మా లాయర్ గారు, అలాగే సమతా సైనిక దళలో సభ్యులు, అలాగే మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సూబ్లీ గారు, ప్రజా సంఘాలు, వీళ్ళందరి కారణంగానే మా తమ్ముడు ఈ రోజున బయటకు రాగలిగాడు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడితోటే మమ్మల్ని విడిచిపెట్టేకుండా ఈ కేసు పూర్తయ్యే వరకు కూడా మాకు సాయం చేసి ఈ కేసు గెలిచే వరకు పూర్తిగా క్లోజ్ అయిపోయే వరకు కూడా సాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకుంటున్నానండి. ఈ తమ్ముడు జైల్లో ఉన్నప్పుడు మీరు విడుదల అవ్వాలని చెప్పేసి తల్లితో పాటు అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? తమ్ముడు విడుదలైన తర్వాత మీకు ఎలా అనిపించింది? అప్పుడు చాలా బాధ అనిపించింది సార్. 5 సంవత్సరాలు కూడా నరకయాతన పడ్డాము. ఈ రోజున బెయిల్ వచ్చింది కాబట్టి ఆనందంగా ఉంది సార్. ఇవాళ తన బిడ్డ బయటికి రావడానికి వృద్ధాప్యం వచ్చినా సరే అమర నిరాహార దీక్ష చేయటం తల్లిని చూసాం. అదేవిధంగా నిరాహార దీక్ష చేసింది, తన బిడ్డ బయటకు వచ్చాడు, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కోడికత్తి శ్రీనివాస్ తల్లి చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్టు రాఘవత్, తిరుమల 10TV, విజయవాడ. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని, త్వరలో ఎంఏ సోషియాలజీ చదువుతారని చెబుతున్న శ్రీనివాస్తో 10TV ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. జైల్లో ఉండి చదువుకోవడం చూసాం. అదేవిధంగా రియల్ లైఫ్లో కూడా కోడికత్తి శ్రీనివాస్ తను జైల్లో ఉండి కూడా చదువుకున్నాడు. అసలు ఎలా చదువుకున్నాడు, దీనికి ఎవరు కోఆపరేషన్ చేసిన విషయం తెలుసుకున్నాం. శ్రీనివాస్ చెప్పు, మామూలుగా సినిమాల్లోనే మనం చూస్తాం జైల్లో ఉండి చదువుకోవడం, డిగ్రీ సాధించడం, కానీ నువ్వు జైల్లో ఉండి కూడా రియల్ లైఫ్లో చదువుకోవడం జరిగింది. ఎలా? అదే మా సూపరింటెండెంట్ రాజారావు గారు కరెక్ట్గా చెప్పారు. అప్పుడు ఇలా ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఏమి రాదు కదా, నువ్వు వెళ్ళి చదువుకో అంటే అక్కడ ఒక టీచర్ అనంత లక్ష్మి గారు అని ఒక టీచర్ గారు ఉన్నారు. ఆవిడ ఎంతో చదువుకోవడానికి సహాయం చేశారు. ఆవిడ వల్ల నేను ఈరోజు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత పీజీ కూడా కట్టాను. ఇప్పుడు పీజీ ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను. డిగ్రీలో మీరు ఏం గ్రూప్ చదువుకున్నారు? ఆ చదువుకున్న టైం మీకు ఎలా సెట్ అయింది? అంటే నాకు ఉదయం నుంచి లాకప్ వేస్తారండి. లాకప్ తీసిన తర్వాత సార్ చెప్పారు, పర్లేదు శ్రీను ఎవరికి ఇబ్బంది పెట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళి లైబ్రరీ వెళ్ళి చదువుకో అన్నప్పుడు సార్ రాజారావు గారి వల్ల ఆయన సహాయం వల్ల నేను ఈరోజు డిగ్రీ పూర్తి చేశాను. అలాగే మాకు మేడం గారు కూడా అక్కడ అంటే సత్పర్వతానికి అలా నేరస్తుని కూడా అక్కడ కొంచెం నేరం శిక్ష పడ్డ వాళ్ళని కూడా కొంచెం అక్కడ ఏర్పాటు చేస్తారు సహాయం చేయడానికి. అలాగే అక్కడ దొరగారు అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా నాకు ఎంతో సహాయం చేస్తారు చదువుకో. డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, దీనికి సంబంధించి జాబ్ ప్రయత్నం ఏమైనా చేస్తావా? ఎలా నీ జీవితం ప్రారంభిస్తావు? 5 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత చూస్తానండి, ఇంకా చదువుదామని అనుకుంటున్నాను. బయట విషయంతో కంటిన్యూ చేస్తాను. అక్కడితో ఆకుండా ఎంఏ సోషాలజీ చేస్తానని చెప్పి కూడా కోడికత్తి శ్రీనివాస్ కూడా చెప్తున్నాడు. వీడియో జర్నలిస్టు రాఘవత్, తిరుమల 10TV, విజయవాడ.